కవిటి పర్లేకుండా. సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం, ఆ ఒరియా మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఆ కనెక్షన్ ఆయనకు కూడా నేను పర్లేక నుంచి చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం. అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం. దాని తర్వాత మనం దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు ఇదనేది. సో మనం ఏదో అనుకొని వెళ్తాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం, ఇంజనీరింగ్ అంటాం, లేకపోతే బ్యాంక్ అంటాం. అదే అప్పుడు మనకు తెలిసిన విషయం. ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. వీళ్ళే చేయాలని కాదు. బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్కి కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది. అంటే నేను విశ్వకర్మని. సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి శాస్త్రంగా. సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు, ప్రశ్నించలేరు. బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడింది. సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మని. ఓకే, వాళ్ళకి 99% విశ్వకర్మ. సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది, ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు, ఒక గోల్డ్ స్మిత్, అంతా ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళకి దే ఆర్ వెరీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు. మేము ఉంటాం అట్లాగే. మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తాం. దాని మీద ఐ డోంట్ ఫైట్. ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే, ఇది మనకి దేవుడు రాసి పెట్టారు అనుకుంటాం. పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం. సో ఆ విశ్వకర్మ అనే వాటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు. సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు. అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు, అది టెంపరీ మనకి తెలియదు. సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను. ఒక పొజిషన్కి వచ్చే ముందే, నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో గైడెన్స్, నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి త్రూగా నాకు తెలిసింది. అంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాను, నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాడిని. అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదామని. క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు. బట్ ఒకరోజు ఆయన నన్ను చూస్తున్నాడు, మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను. ఒకరోజు ఆయన నన్ను పిలిచి సరే ఈసారి చేస్తాను, రోజు తిరుగుతున్నాను ఇటు పక్క. బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు, చలం గారు. చాలా గొప్ప సినిమాలు, దగ్గర 700 సినిమాలు చేశాను. గోవింద అన్ని చేశాను నాన్నగారు. సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారండి. బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు. సో మనంగా స్వయంగా చేయాలనేది. ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి, ఆయన అడిగారు, నేను ఎవరైనా తెలుసా అడిగారు. నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారని, బట్ నాకు తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను. అప్పుడు ఆయన చెప్పాను నాకు, నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద సినిమాలు చేశాను. ఆయన దగ్గర అప్పుల్లో 300-400 సినిమాలు చేస్తాను అనుకుంటాను. చాలా సినిమాలు చేశాను. ఎవ్రీడే సినిమాలు లేవు నాకు. కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లా కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇళయరాజా ఒక అతనితో మనం ఆ జర్నీలో ఉన్నాం. అవును, ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇళయరాజా. సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కాబట్టి, పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే. బట్ అప్పుడు అన్నాడు ఆయన, ఇవాళ నా బర్త్డే ఆనంద్. అవునా సార్, చూసావా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు. ఎందుకు అన్నారు. నేను సినిమా ఇండస్ట్రీలో లేదు కదా అన్నాను. యువర్ నాట్ సినిమా, నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా. ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర, ఆయన అనేవారు, విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు. దాసన్ దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ. ఇవాళ ఒక్కరు లేరు నాకు. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని అన్నారు.
ఆయన బాధనా లేదు ఏమని నాకు అనిపించింది. ఇవాళ అప్పుడు ఆయన కాంటాక్ట్స్ లేరు. అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది. దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటది. సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది. అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యంటే మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి. ప్రేమించవచ్చు, మన వర్క్ మీద పెంచవచ్చు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది అక్కడితో వదిలేయాలి. మన ఇక్కడ పర్మనెంట్ అవన్నీ పర్మనెంట్, మనకు తిరగలేదు, అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం. అది అక్కడితో అయిపోయింది. సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమానికి మర్చిపోవాలి. మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు. సో ఇట్స్ జస్ట్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే, దాని మించి ఉండదని నాకు అనిపించింది. బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఒక ఇంటెన్షన్, ఇంకా చాలు, ఎవ్రీ టైం సెట్లు వేస్తున్నాం, సాంగ్స్ సెట్ వేస్తున్నాం, ఫైల్ సెట్ వేస్తున్నాం, పెద్ద సెట్ వేస్తాం, మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్లింగ్, బాధగా అనిపించేది. ఎంత కష్టపడతాం, డీటెయిలింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ డిస్మెంటల్ అయిపోతుంది. అది ఒక బాధ అనిపించేది. క్రియేషన్ మన ముందే ఉంటుంది, మన ముందే పోతుంది అనేది. అది సినిమా అంతే, ఇంకా మనం ఏం చేస్తాం అనేది. సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత నేను మా నాన్నగారిని చూశాను. మా నాన్నగారు శ్రీకృష్ణార్జున విజయము, భైరవ దీపం టైప్లో పనిచేస్తున్నారు. ఆయనకి 70 దాకా వచ్చింది. బట్ ఆయన ఉండలేకపోయారు. సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు. ఎందుకంటే ఆయన కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ చేసి పీక్లో ఉన్నారు. వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు. సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే, నేను చాలు, ఇంకా మన ఏజ్ అయిపోయింది, ఇంకా మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం, అక్కడ ఇల్లు తీసుకొని, మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని. మళ్ళీ మా నాన్నగారు పర్లాకివిడికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాకివిడికి సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్కి హోస్ట్ చేసేవారు. మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని. నేను చాలా బాగా రథయాత్ర జరిగేది, అంత బాగుంటుంది అక్కడ. సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ, అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్. తర్వాత నాన్నగారు లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని, ఇంకా సినిమాలు తగ్గాయి, ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంట్? నేను అన్నాను, నాన్నగారు వచ్చేసేయండి అంటే, లేదు నేను ఒక 4 అయింది. మొదట అందరూ పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, చలంగారు రండి రండి. తర్వాత ఆయన అక్కడ ఉన్న వాళ్ళు, ఏం చలంగారు పని లేదా, సినిమాలు ఏం లేవా, ఇటు వచ్చేసారన్నారు. ఈ బాధ ఎక్కువైంది ఆయనకి. దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటుండేవారు, డబ్బులు కాకుండా. అది మనం తీసేసుకుంటుంది. అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి. సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది. చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుందండి. చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, గుళ్ళకి వెళ్ళేవాడిని. అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. అంటే అప్పుల్లో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని. ఆ సినిమా నిజం అనుకునేవాడిని. ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ మహత్యం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది, ఘంటసాల పాటలు అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది, కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు, మనకి వారం ఇస్తారు, మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. ఇది కాన్సెప్ట్. ఇట్లా అని నేను ఇంట్లో దేవుని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది, తలుపు లాక్ చేసుకుని. ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని. ఎగ్జామ్ 10th ఎగ్జామ్ చదవకుండా పాస్ అయిపోతుంది, దేవుడి పేరు రాశాను, సాయిబాబా పేరు. కొంత రాశాను అనుకోండి, ఫెయిల్ అయ్యా. అప్పుడు నాకు అర్థం ఏంటంటే, మన స్ట్రెంగ్త్ ఏంటంటే, మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవ్వం. సో మన ఎఫెక్ట్ ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి, ఓకే, బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి. ఆయన వచ్చి మనకేమి చేయదు. సో మన ప్రయత్నం, మన ఒక డిసిప్లిన్ అన్నీ మన లైఫ్లో రావాలనేది. నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిళ్ళు తొక్కే రోజులు ఉన్నాయి. ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని. బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది, డబ్బులు పెరుగుతుంది, మన లైఫ్ ఏంటి?
అని. బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరూ తిరిగి అతను ఒకరిని నాకు చూపించారు, కళ్యాణ్ గారిని. అది కలవడం అనేది, ఆయన డివోషనల్ పర్సన్ బాగా, ఆయనకి ఫ్రెండ్స్ లేరు, నాకు లేరు. నేను మెడ్రాస్లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని. సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది. ఎక్కడో వెళ్తేద్దాం, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, చేద్దాం. సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ చేసింది. అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్, యువతల కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్. యా, బికాస్ ఆయన కూడా ఆ కనెక్షన్ ఉంది. మేము కూడా గుళ్ళు బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు, అవునా? చెన్నైలో బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు. సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లేనే ఎప్పటికీ మాకు అది మైండ్లో, మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర మోర్, ఆయనకి ఎంత ఏజ్ 17 years వెళ్ళిపోయింది నేను కలిసేటప్పుడు. ఐ థింక్ ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది. మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్, గుళ్ళకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా షేర్ చేసుకుంటాం, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, అదొక బ్యూటిఫుల్, మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే అప్పుడు చూసుకుంటూ, అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. దీన్ని మనం 200% ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు. అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు, అక్కడే ఉంటాం. మనం యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు. ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు, బాధలు తెలియదు. ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారనుకుంటా, ఆయన ఉండరు. అమ్మ మనతోనే ఉంటారనుకుంటా, మనతో ఉండరు. ఆ నమ్మకం మనకు ఉంటూనే ఉంటుంది. మన లైఫ్ ఇదే అనుకుంటా, అది ఉండదు. ఆల్ ఆర్ టెంపరీ. వేర్ ఆల్ వి నో వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 100 years వాట్ ఎవర్ వి డూ. 100 అనేది ఎక్కువ, అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది. ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వస్తూనే ఉంటారు. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయ్డ్. ఇప్పుడు నన్ను అడుగుతారు, మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా. యా, నేను ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం, కొంత షెడ్యూల్ చేశాం, 1 or 2 schedules. ఏదండి? ఉత్సద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఉత్సద్ దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు. నాకు కొత్తగా ఉన్నింది, మళ్ళీ సెట్ వేయాలంటే కొత్తగా ఉంది. బట్ అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు. ఓహో పర్వాలేదు, మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది. అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాదు. అదేలేండి. సో నాకు ముందు నుంచి నాకు ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను, మళ్ళీ గుడి వేసాను. నాకు అది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది, అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్, అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం. సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్. ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది, ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి, నా ఓన్గానే ఇమాజినేషన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి డ్రాయింగ్ చేసేవాడిని, ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని. నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని. డ్రీమ్లో పెద్ద సెట్ వేసాను, లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చారు నాకు, లేకపోతే డ్రీమ్లో ఆ కొనలేని కార్ని మనం తొక్కాము. సో ఐ విల్ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ. సో అందువల్ల నాకు పెద్దగా అనిపించలే, ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమి అనిపించలే. లైఫ్ జస్ట్ అంతే, ఇట్స్ అ గుడ్ జర్నీ. ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిలింలో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎక్కువగా మాయాబజార్, గుండమ్మ కథ, మల్లేశ్వరి, ఇట్లా సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి. పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము, సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా.
ఆయన తమిళ సాంగ్లు కుమారస్వామి దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన. అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సోలమంగం సిస్టర్స్ సూర్యమంగళ సిస్టర్స్ అట్లాగా ఆయన చాలా సిరిగాలి. షీర్గాలి గోవింద ఇట్లాగా ఆయన చాలా డివోషనల్ సాంగ్స్ వింటుంటారు. మేము ఈ డివోషనల్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్గా సినిమాలు ఉంటా. సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్గా నాకు అన్ని వినాలంటే రాదు. అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి. చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ అంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు కూడా ఉంటుంది. ఎక్కడ చూస్తే ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది, అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది. ఒక మైక్ సెట్ ఉంటుంది, మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా అది వినిపిస్తూనే ఉంటుంది మనకి వేరే అక్కడ మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చేవి, మీకు ఐడియా ఉంటుంది. అవును, ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంతే తత్వ సాంగ్స్ అంటారు. అంటే మొత్తం ఆయన అన్ని చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అదే సో అట్లాంటి సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది. సో ఆ రకంగా ఆయనకు కూడా మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు. అందరి గురించి అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఇది నేను అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మా నాన్నగారు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది. పాజిటివ్ ఎనర్జీ చెన్నై. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫిలిమ్స్. ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుడు ఉన్నవి మేము అనుకుంటూ వి ఎంజాయ్ దట్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని వి యూస్ టు ట్రావెల్, బస్లో వెళ్ళేవాళ్ళం, బైక్లో వెళ్ళేవాళ్ళం, జిమ్కి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్ భారమే అవ్వకూడదు. ఎప్పుడు మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నువ్వు తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటావు? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉండి ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చెప్పాను, తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే. దర్స్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఈవెన్ దో గణపతి రాజు గారు కరుణాకరన్ ఉన్నా కూడా నమ్మకాన్ని నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు. అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా ఆడేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పాను ఆ రోజు ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దన్ దట్. వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు. సో నాకు ఏ ఉండదు. సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు, ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో. బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు. ఓకే, మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసి అంతే.
ఎవరు ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్. మనం అవును. ఎవరిని కంపేర్ చేయలేం. ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరిది వాళ్ళ స్టైల్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే. సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం లైఫ్ లో. నాన్నగారు మీ వర్క్లు చూసారండి? అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్. కళ్యాణ్ గారు అని అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అప్పుడు చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు ఆర్ట్ డైరెక్షన్ తెలియదండి. బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళాము. ఇప్పుడు అంటే తమిళ్లో ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాలు చాలా. తెలుగు అంటే ముఠామేస్త్రీ టైంలో వచ్చేవన్నీ సెటిల్ చూసాను అంతే. అది కూడా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా కంపెనీ ఇచ్చేవాడిని. నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది, ఆయన నిద్రపోకూడదని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు. సెట్ ఎట్లా జరుగుతున్నా ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో, కొరియోగ్రాఫర్స్తో. పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది ఆ చోటుకి పసివాడి మీద బెంగళూరు అనుకుంటా, మైసూర్ ఎక్కడికి వెళ్ళాం, చిన్నవాడిని ఊరికే తీసుకెళ్ళేవారు. సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆర్ట్ డైరెక్టర్ అవుతానని కాదు. బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత ఆయన అన్నారు లేదు ఆయన చేయలేడు అంటే ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది. బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు. సో లేదు నేను నమ్మండి, నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారే చెప్పారు. ఎగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్. కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి. ఇది ఆఫర్ ఇస్తారు కావాలంటే. నేను కాదండి, దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక 10 అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈజ్ అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్. వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో, మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్. అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకి బ్యాకప్ ఉంటుంది. నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, ఇదే డిఫరెన్స్. బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి, మనకు నువ్వు పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరికి ఒకటే ఉంది. బట్ ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే. అంటే మన దానికి ప్లాన్ లేదు, ఏదో చేయాలి అంతే. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సైన్ తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని బాధ్యత మన వల్ల అవ్వదు. బికాజ్ ఆయన నాకు షోల్డర్ చేయించారు. సో ఏం చెప్పాలి నేను దీనికి, నో వర్డ్స్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మీ కెరీరు ప్రారంభం అవడానికి ఆయనే కారణం. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు. ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానని అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్. సో ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కంటే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దగ్గరికి టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలుసు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, లేకపోతే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్.
అది హిస్టరీలో ఉంటామా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వర గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు, బట్ రేపు నీ టైం అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ అగైన్ నీకు కష్టం అన్నారు. నేను అది అప్పుడన్నా, ఇక్కడ డబ్బులు ఉండవు, నీకు సినిమాలో ఉంటుంది, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇల్లు అన్నప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.